ప్రపంచాన్ని వణికిస్తున్న 3 చోక్ పాయింట్స్ గురించి చూద్దాం. భారతదేశపు ఉప్పు నుండి మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ దాకా అన్ని సముద్రం మీద ప్రయాణించి రావాల్సిందే. కానీ ఈ రోజు ఆ సముద్ర మార్గాల మీద మృత్యువు పడగ విప్పింది. ఒకవైపు రెడ్ సీ రక్తంతో తడుస్తుంటే మరోవైపు హార్మోజ్ జలసంధి చుట్టూ ఇరాన్ ఉరితాడు బిగిస్తుంది. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన షిప్పులు ప్రాణ భయంతో ఆఫ్రికా ఖండం చుట్టూ దాదాపుగా 6000 కిలోమీటర్ల దూరం తిరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? సముద్రం మీద ఈ మాఫియా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అజేయ భారత్ ఎపిసోడ్ లో ఈ రోజు పిన్ టు పిన్ నిజాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. వెల్కమ్ టు ది అజేయ భారత్. ఎర్ర సముద్రం అనేది యూరప్ మరి ఆసియాని కలిపే ఒకే ఒక చిన్న సందు లాంటిది. అక్కడ బాబియల్ మందేబ్ అనే ఒక ఇరుకైన జలసంధి ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే యెమెన్ కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో షిప్పులపై దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ గాజా యుద్ధం ఆగాలని, ఇజ్రాయిల్ కి సాయం చేసే దేశాలని దెబ్బ కొట్టాలని వీరి ప్లాన్. ఇక్కడ షిప్ వెళ్ళాలంటే ఒక చిన్న గేటు లాంటి దారి గుండా వెళ్ళాలి. ఆ గేటు దగ్గర హౌతీలు కూర్చొని వస్తున్న ప్రతి షిప్పుని కొడుతున్నారు. దీనివల్ల 90% షిప్పింగ్ కంపెనీలు భయపడి ఆ దారిని వదిలేశాయి. రెడ్ సీలో దాడులు జరుగుతుంటే అక్కడ షిప్పులు మరి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే షిప్పులు ఇప్పుడు సూయజ్ కెనాల్ వైపు వెళ్లకుండా కిందికి దిగి ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి వెళ్తున్నాయి. ఇలా వెళ్లడం వల్ల అదనంగా 15 నుండి 20 రోజుల టైం పడుతుంది. ఒక్కో షిప్ కి అదనంగా $1 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ భాషలో 8 కోట్లు. మీరు కొనే పెట్రోల్, ఎలక్ట్రానిక్స్, కార్ల ధరలు విపరీతంగా పెరగడానికి ఇదే అసలు కారణం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక సప్లై చైన్ సంక్షోభంలో పడిపోయింది. ఇది అన్నిటికంటే కూడా ప్రమాదకరమైన ఘట్టం. ప్రపంచంలో 25% చమురు కేవలం ఈ హార్మోజ్ జలసంధి నుండే రావాలి. ఇప్పుడు ఇరాన్ తన పక్కనే ఉన్న ఈ దారిని అంటే ఈ హార్మోజ్ జలసంధిని మూసేస్తామని హెచ్చరిస్తుంది. కొద్ది రోజుల క్రితము ఇరాన్ కి చెందిన ఒక గూఢాచారి షిప్, దాని పేరు బెహ్షాద్, దానిపైన సైబర్ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ దారిని బ్లాక్ చేయాలని చూస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ హార్మోజ్ జలసంధి గనుక మూతపడితే సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుండి ఆయిల్లు బయటికి రాలేవు. అప్పుడు పెట్రోల్ బంక్ల దగ్గర క్యూలు కిలోమీటర్ల పొడవు నిలబడతారు. ఇది కేవలం యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన జరిగే సర్జికల్ స్ట్రైక్. అసలు ఈ ఇరాన్ షిప్ ఎందుకు ధ్వంసమైందంటే ఇరాన్ షిప్లు సముద్రంలో ఉండే హౌతీలను టార్గెట్ చేస్తున్నాయని అమెరికాకి అనుమానం వచ్చింది. అందుకే అమెరికా తన అత్యాధునిక సైబర్ వింగ్ తో ఇరాన్ కమ్యూనికేషన్ షిప్లని స్తంభింపజేసింది. తన షిప్ల మీద దాడులు జరిగితే గనక ప్రపంచం మొత్తం కూడా చీకట్లోకి వెళ్లిపోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఇజ్రాయెల్ మరియు వెస్టర్న్ దేశాల షిప్లని సముద్ర గర్భంలో కలిపేయడమే వీరి లక్ష్యం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ప్రపంచం ఇప్పుడు యుద్ధ ట్యాంకులతో కాదు, ఇప్పుడు సముద్ర దారులతో యుద్ధం చేస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు సముద్రాన్ని శాసించి ప్రపంచాన్ని ఏలారు. ఇప్పుడు అవే దారులను మూసేసి ప్రపంచాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయి. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఇది 19వ శతాబ్దం కాదు, ఇది 2026. ఇక్కడ ఉన్నది నవభారత్. అరేబియా మహాసముద్రంలో మన నౌకాదళం పహారా కాస్తుంది. ఎర్ర సముద్రంలో భారతీయులకి ఏ ఆపద వచ్చినా మన యుద్ధ నౌకలు క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవుతాయి. ప్రత్యక్షం అవుతున్నాయి కూడా. సముద్రం మూసుకుపోయినా, శత్రువు విరుచుకుపడినా భారత్ తన దారిని తాను వెతుక్కుంటుంది. అజేయమైన శక్తిగా ఎదుగుతుంది. ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే సముద్రంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న ఒక ఇరాన్ షిప్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఇది ప్రమాదమా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన విధ్వంసమా? అమెరికా నిఘా వర్గాల ప్రకారం ఈ షిప్ ఒక ఫ్లోటింగ్ బేస్ అంటే సముద్రంలో ఉంటూ హౌతీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక రహస్య కేంద్రం. దీన్ని దెబ్బ కొట్టడం ద్వారా హౌతీల దాడుల బ్రేకులు వేయాలని శత్రు దేశాలు ప్లాన్ చేశాయి. కానీ ఇది ఇరాన్ కి కళ్ళు ఎర్రబడేలా చేసింది. తన షిప్ను ముంచేయాలని చూస్తే ప్రపంచ వాణిజ్యాన్ని సముద్రంలో ఉంచేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది. అందుకే ఇప్పుడు హార్మోజ్ జలసంధి దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్కి చెందిన ఈ షిప్ కేవలం సరుకు రవాణా చేసేది మాత్రమే కాదు, ఇది హౌతీ తిరుగుబాటుదారులకి ఏ షిప్పులు ఎక్కడ ఉన్నాయో టార్గెట్ డేటాని ఇస్తోందని అమెరికా మరియు ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ షిప్పులో అకస్మాత్తుగా మంటలు రావడం లేదా పని చేయకుండా పోవడం అనేది దీని వెనుక సైబర్ దాడులు ఉన్నాయని నమ్ముతున్నారు. లేదంటే సముద్ర గర్భం నుండి జరిగిన రహస్య దాడి కావచ్చని వార్తలు వస్తున్నాయి. రెడ్ సీలో వెళ్తున్న షిప్పులపై హౌతీలు దాడులు చేయాలంటే వారికి ఖచ్చితమైన లొకేషన్ కావాలి. ఆ లొకేషన్ ని ఈ ఇరాన్ షిప్ అందిస్తుందని భావించి దాన్ని కళ్ళు కప్పేయడానికి వెస్టర్న్ దేశాలు ఈ ఆపరేషన్ చేశాయి.
అంటే ఆ షిప్కి సంబంధించిన రాడార్స్ కానీ సెన్సార్స్ కానీ ఏ మాత్రం పనిచేయకుండా మొత్తం అన్నింటినీ సర్వనాశనం చేసేశాయి. తన షిప్ దెబ్బతినడంతో కోపంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మూసేస్తామని, ప్రపంచం మొత్తానికి ఆయిల్ అందకుండా చేస్తామని బెదిరిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇరాన్ షిప్ విధ్వంసం కేవలం ఒక ప్రమాదం కాదు, అది ప్రపంచ సముద్రాల మీద జరుగుతున్న ఒక రహస్య యుద్ధానికి నిదర్శనం. ఒకవైపు హౌతీల డ్రోన్లు, మరోవైపు ఇరాన్ హెచ్చరికలు, ఇంకోవైపు ఆఫ్రికా చుట్టూ తిరుగుతున్న వేలాది షిప్పులు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ గందరగోళంలో ఒక దేశం మాత్రం నిలకడగా, నిశ్చయంగా తన అడుగులు వేస్తుంది. అదే మన భారతదేశం. ఎర్ర సముద్రం నుండి హార్మోజ్ జలసంధి వరకు ఏ దారి మూసుకుపోయినా, ఏ శత్రువు విరుచుకుపడినా తన ప్రయోజనాల్ని కాపాడుకోవడంలో భారత్ వెనకడుగు వేయదు. మనం ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు, సముద్రపు దొంగల్ని అడ్డుకోవాలన్నా, ప్రపంచ వాణిజ్యాన్ని కాపాడాలన్నా ముందంజలో ఉండే ఒకే ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. ప్రపంచం మొత్తం మండుతున్న భారత్ తన వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఇది తల వంచే భారతం కాదు, ఇది శత్రువు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అజేయ భారత్. ఈ రహస్య యుద్ధం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ షిప్ విధ్వంసం వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? కింద కమెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి మన దేశ రక్షణ శక్తిని అందరికీ తెలియజేయండి. జై హింద్.